హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు నేను పచ్చి చేపల పులుసు చేశానండి. మా ఇంటి చేపల పులుసు రెడీ చేసుకునే విధానం: ముందుగా 2 కేజీల చేపను కడిగించుకొని వచ్చానండి. కట్ చేపించుకొని వెడల్పాటి దబర పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందాము. కొంచెం జీలకర్ర, మెంతులు, ఆవాలు ఆయిల్లో వేసేస్తున్నాను. అవి చిట్టపటలాడాక పెద్ద ఆనియను 2 కట్ చేసి వేస్తానండి. అలాగే 5 పచ్చిమిర్చి కూడా వేసేసాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేస్తానండి. అవైతే వేగిపోయాయి. టమోటా పెద్దది ఒకటి కట్ చేసి వేసానండి. చేపల పులుసు కాబట్టి మనము కొంచెం కారం ఎక్కువగానే వాడుకోవాలి. నేను కొంచెం కారం ఎక్కువగానే వేసానండి. మీకు ఎంత కావాలో మీరు అంత వేసుకోండి. కొంచెం పసుపు వేసాను. ముందుగా నేను 150 గ్రాముల చింతపండు కలిపి పక్కన పెట్టుకున్నాను. ఆ వాటర్ కూడా తీసి వేసేసానండి. తగినంత సాల్ట్ వేసాను. ఈలోపు బాణలు పెట్టుకొని మనము మెంతులు పొడి రెడీ చేసుకుందాము. ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి మనం వేపి పొడి చేసుకొని పక్కన పెట్టుకుందామండి. కూర అయితే ఇలా మరుగుతున్నప్పుడు ముక్కలు వేసేసుకుందాము. కొంతమంది మామిడికాయ ముందే వేసేస్తారండి. అలా వేసుకోకూడదు. కూర సగం ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా కొంచెం బాగా గట్టిగా బాగుంటుంది. ముందుగానే వేసేస్తే మెత్తగా అయిపోతుందండి మామిడికాయ. నేను పొడి చేసి పక్కన పెట్టుకున్నాను కూడా, అది వేసేసుకుందాము. ఒక 15 తెల్లపాయలండి, వలిచినవి, వాటిని కూడా వేసేసాను. కొత్తిమీర, కరివేపాకు వేసేసానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా చేపల పులుసు. నేను తినడానికి రెడీ అయిపోయాను. ఆహా, చూడండి ఎంత బాగుందో. ముక్క ఇరగకుండా ఎంత చక్కగా వచ్చిందో కదా. అదే వెడల్పాటి దబర్లో మనం చేపల పులుసు చేస్తే ముక్క విరగదు. చాలా బాగా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు తల, తోక అంటే చాలా ఇష్టం అండి. అందుకే నేను ముందుగా వాటిల్ని వేసేసుకొని తినేస్తాను. బాగుంది కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.